హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ లక్ష్మణ్ గుతాటి బ్లాగ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ రోజుకి ఒక 2 నెలలు అవుతుంది. 2 నెలల్లో తీసిన మంచిగానే ఒక 10 వీడియోలు దాకా, ఒక చిన్న చిన్నగా ఒక షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ కలిపి ఒక 27 వీడియోలు 25 వీడియోలు అట్లా తీసిన. కాకపోతే కంటెంట్ లేదు, ఏం లేదు, ఇంకా ఎక్విప్మెంట్ లేదు, కంటెంట్ లేదు, ఏం లేదు. అందుకే అట్లా వీడియోస్ అట్లా వస్తున్నాయి. ఇప్పుడు యూట్యూబ్ ఒక 10,000 అప్పు తీసుకొని ఒక స్టాండు, ఒక మైకు, ఫోన్ ఇదే ఉంటుంది కానీ ఫోన్ కెమెరా బాగానే వస్తుంది అనుకుంటాను. తెలిసి మంచిగా ఎడిట్ చేసి యాప్లో కూడా డబ్బులు కట్టాలి ఉంటుంది. అందుకే నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఖచ్చితంగా యూట్యూబ్ తీద్దాం అన్నోళ్ళు కొంచెం పైసలు ఖర్చు అవుతాయి. ఖర్చు పెట్టకుండా అయితే ఏం చేయలేరు. ఖచ్చితంగా పైసలు కొంచెం ఖర్చు పెట్టి కొంచెం ఎక్విప్మెంట్ పెట్టుకొని మంచి కంటెంట్ తోటి తీస్తే ఖచ్చితంగా మీ కంటెంట్ వైరల్ అవుతుంది, ఖచ్చితంగా పబ్లిక్లో పోతుంది. కాబట్టి ఏం చేద్దామంటే, నా లెక్క ఎవరు సఫర్ కావాలి. అందుకే నేను చెప్పేది ఏంటిదంటే, ఖచ్చితంగా మీరు ఎక్విప్మెంట్ ఉండాలి మీ దగ్గర. యూట్యూబ్ చేయాలంటే మినిమం ఎక్విప్మెంట్ అయినా ఖచ్చితంగా పెట్టుకొని మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బెటర్ వన్స్. ఇంకోటి, మంచి కంటెంట్ ఉండాలి. నాకు కంటెంట్ ఉన్నా కానీ యాక్టర్స్ లేరు, ఎవరు యాక్ట్ చేస్తలేరు. కొన్ని ఏం చేయాలో అర్థం అయితే లేదు. మా ఊళ్ళో కొంచెం సిగ్గుపడతారంటే ఇప్పుడు ఎట్లా అంటే, యూట్యూబ్ ఇద్దామంటే యూట్యూబ్ అట్లా అంటారు. అంటే ఎవరు తెలియదు పోనీ అట్లా. ఎవరు యాక్టర్స్ దొరకపోడు. కంటెంట్ ఉంది కానీ యాక్టర్ దొరకపోడు. మంచిగా మీరు యూట్యూబ్ ఇద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్విప్మెంట్ కావాలి, దాని తర్వాత మంచి కంటెంట్ కావాలి, కంటెంట్ తగ్గట్టు యాక్టర్స్ కూడా ఉండాలి. ఇవన్నీ చూసుకొని మీరు యూట్యూబ్ ఇస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఛానల్ అయితే మానిటైజేషన్ అయిందనుకో సరిపోతుంది. ఖచ్చితంగా నెలకు మీరు ఒక 2-3 వీడియోలు పెట్టి మంచిగా ఒక 1 lakh 2 lakhs వ్యూస్ వెళ్ళిపోయినా ఒక 25K దాకా, అప్రాక్సిమేట్లీ 25K దాకా మీరు సంపాదించుకోవచ్చు 100%. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి చెప్తాను. అంటే నాకు ఇంతవరకు అయితే డబ్బులు రాలే, ఛానల్ మానిటైజేషన్ కూడా కాలే. కానీ కాకపోతే నాకు ఎంత వ్యూస్కి ఎంత డబ్బులు వస్తాయి, ఏమవుతాయి మొత్తం నాకు తెలుసు. అది ఈ కాన్సెప్ట్ మీకు క్రేజీ కంటెంట్ ఇద్దాం అనుకుంటాను. ఎట్లా చేశాను, ఎంత కష్టపడన్నది ఇద్దా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పటికైతే కొన్ని క్వశ్చన్లకు నేను క్లారిటీ ఇచ్చిన అనుకుంటాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.